అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 53 లేడీ బాస్. ఇక స్టోర్లోకి వెళ్తే తండ్రి చనిపోయిన బాధలో ఉన్న హాస్నికి తన కర్తవ్యం గుర్తు చేసి నార్మల్ అయ్యేటట్టు చేశాడు విరాట్. మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళడానికి హుందాగా ఫార్మల్ వేర్లో రెడీ అయ్యి వచ్చిన హాస్ని చూసి షాక్ అవుతూ నోరెళ్ళబెడతాడు విరాట్. ఏమైంది విరాట్ గారు, డ్రెస్ బాగోలేదా, ఎందుకు అలా చూస్తున్నారు అని డౌట్గా అడిగింది హాస్ని. ఆమె మాటలకి నార్మల్ అవుతూ, ఎందుకు బాగాలేదు, కొన్నది నేనే కదా, బానే ఉంది, ఆ డ్రెస్ వల్ల నీకు ఇంకా అందం వచ్చింది అని సీరియస్ ఫేస్తో చెప్పాడు విరాట్. ఓహో, హలో, నేను వేసుకోవడం వల్లనే ఈ డ్రెస్కు అందం వచ్చింది, హాస్ని ఎక్కడ తగ్గదు అని ప్రౌడ్గా చెప్పింది హాస్ని. తెలుస్తోంది, ఇంతకీ ఆఫీస్కేనా వెళ్ళేది అని డౌట్గా అడిగాడు విరాట్. ఇంకెక్కడికి వెళ్తాను, ఎందుకు అలా అడుగుతున్నారు అని అయోమయంగా అడిగింది హాస్ని. మోడల్గా రెడీ అయితే జనాలని హాస్పిటల్కి పంపడానికి వెళ్తున్నావేమోనని అని డౌట్ని రైజ్ చేశాడు విరాట్. అంటే మీ ఉద్దేశం ఏంటి, నన్ను ఇలా చూస్తే జనాలు గుండె ఆగి చేస్తారనా అని కోపంతో బుసలు కొడుతున్న హాస్ని వైపు వింతగా చూస్తూ, నీకింకా బ్రెయిన్ ఎదగలేదు కానీ ఆల్ ది బెస్ట్, ఆఫీస్ను ఆఫీస్లా ఉంచు, ఫిష్ మార్కెట్లా కాదు అని సూటిగా చెప్పాడు విరాట్. నేను మీకు ఎలా కనిపిస్తున్నాను, బలరాం కూతుర్ని, పుట్టుకతోనే బాస్ క్వాలిటీస్ అన్నీ నాలో వచ్చాయి, హాస్నిని తక్కువ అంచనా వేస్తే హాస్యమైపోతారు సుమి అని బిల్డప్ ఇచ్చింది హాస్ని. చా అన్నట్లు ఒక చూపు చూసి వెళ్ళు అన్నట్లు చేయి చూపించాడు విరాట్. వెళ్తాన్లే అని మూతి తిప్పుకొని ముందుకు నడిచిన హాస్ని గబుక్కున ఆగిపోయి, విరాట్ గారు, మీరు కూడా నాతో పాటు ఆఫీస్కి వస్తారా అని అమాయకంగా మొహం పెట్టి అడిగింది హాస్ని. ఇందాక ఎవరో హాస్ని ఇది అది అని ఎక్స్ట్రాల్ చేశారు అని కనుబొమ్మలు ఎగరేసిన విరాట్ని చూసి, తప్పైపోయింది స్వామి, నాకు బుద్ధి లేక సింహం ముందు కుప్పిగంతలు వేశాను, ప్లీజ్ రండి, నాకు టెన్షన్గా ఉంది అని క్యూట్గా అడిగింది హాస్ని. హాస్ని చేసిన యాక్షన్కి లోపల నవ్వుకుంటూ మొహం సీరియస్గా పెట్టుకొని ఆమెతో కలిసి ఆఫీస్కి బయలుదేరాడు విరాట్. కారులో నర్వస్గా ఫీల్ అవుతూ సైలెంట్గా కూర్చున్న హాస్ని చూసి, ఎందుకంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు, రిలాక్స్, అంతా నార్మల్గా ఉంటుంది అని చిన్నగా ఆమె చేతి మీద తట్టాడు విరాట్. ఫస్ట్ టైం కదా, ఏదో తెలియని కంగారు వచ్చింది, ఇప్పుడు మైండ్ రిలాక్స్గా ఉంది అని చిరునవ్వుతో బదిలిచ్చింది హాస్ని. ఇంతలో కార్ ఆఫీస్కి చేరుకోవడంతో ఒక్కసారిగా అలర్ట్ అవుతూ కార్ దిగి ఫాస్ట్గా నిలబడుతూ, ఫాలో మీ విరాట్ గారు అని పోజ్ కొడుతున్న హాస్ని వైపు ఒక్క చూపు చూశాడు విరాట్. అబ్బా, అలా చూడకండి బాబు, ఏదో ఫస్ట్ టైం బాస్గా బిల్డప్ ఇద్దామంటే కోఆపరేట్ చేయరు అని రాగం తీస్తున్న హాస్ని వైపు చూసి, ఓకే వస్తాను, కానీ ఎక్స్ట్రాల్ చేస్తే తోక కత్తిరిస్తాను అని నొక్కి చెప్పాడు విరాట్. అస్సలు చేయను, మీరు చూస్తారు కదా, ప్లీజ్ రండి అంటూ ముందుకు కదిలింది హాస్ని. విరాట్ వెంట రాగా హాస్ని ముందు నడుస్తూ ఆఫీస్లోకి ఎంటర్ అయింది. కంపెనీ సీఈఓగా ఫస్ట్ టైం అడుగు పెడుతుంటే కళ్ళు చెమ్మగిల్లాయి. పైలోకంలో ఉన్న తండ్రి ఆత్మ శాంతిస్తుందని హ్యాపీగా ఫీల్ అయింది హాస్ని. అయితే హాస్ని అలా రావడం, ఆమె వెంట సిటీలోనే టాప్ మోస్ట్ అండ్ రూత్లెస్ బిజినెస్ మ్యాన్ వివిఆర్ రావడం చూసిన స్టాఫ్ అందరూ ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టారు. వాళ్ళ ముఖంలో కనిపించిన ఎక్స్ప్రెషన్కి లోపల నవ్వుకుంటూ హుందాగా తన తండ్రి క్యాబిన్లోకి అడుగుపెట్టింది హాస్ని. ఆ గదిని పరిశీలనగా చూసిన హాస్నికి ఒక్కసారిగా తండ్రి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి సైలెంట్ అయిపోయింది. అది గమనించిన విరాట్ ఆమెను డైవర్ట్ చేయడానికి, బేబీ, నీ ఎంట్రీ అదిరింది, అందరూ నీ వైపే ఎలా చూశారో గమనించావా బేబీ అని అడిగాడు విరాట్. అతని మాటలకి డైవర్ట్ అవుతూ, అందుకే కదా మిమ్మల్ని వెంట రమ్మని అడిగాను అని మెరిసే కళ్ళతో బదులిచ్చింది హాస్ని. అబ్బో, చాలా పెద్ద స్కెచ్చే వేశావే వంగంగా అంటూ ఆమెను డెస్క్కి ఆనిచ్చిపెట్టి మీదకు వస్తున్న విరాట్ చెస్ట్ మీద 2 చేతులు వేసి అడ్డుకుంటూ, ఏం చేస్తున్నారు మీరు, ఇది మా నాన్నగారు ఆఫీస్, ఇక్కడ ఇలాంటి పనులు చేస్తే ఆయన ఫీల్ అవుతారు అని తెలివిగా లాక్ చేసింది హాస్ని. అవునా, పర్లేదు, కానీ నాకు చాలా దాహం వేస్తుంది అని హాస్ని వైపు అదో రకంగా చూస్తూ అంటున్న విరాట్ని చూసి, ఉండండి వాటర్ తీసుకొస్తాను అంటూ అతని నుండి విడిపించుకోవడానికి ట్రై చేసింది హాస్ని. నాకు కావాల్సింది ఆ వాటర్ కాదు,
అంటూ హాస్ని లిప్స్ని వేలతో ప్రెస్ చేస్తూ మత్తుగా చూశాడు విరాట్. బాబోయ్, మీకు ఎప్పుడూ ముద్దుగోలే అంటున్న హాస్ని మాట నోట్లో ఉండంగానే విరాట్ పెదవులు ఆమె ఎర్రటి పెదాల మీద దాడి చేశాయి. ఇద్దరూ ఆ ముద్దు మాధుర్యంలో ఉండంగా డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపించడంతో అసహనంతో తన పట్టు లూజ్ చేశాడు విరాట్. అదే అదునుగా హాస్ని అతని నుండి విడిపించుకొని భారంగా ఊపిరి పీల్చుకుంది. విరాట్ సార్ అని పిలుస్తూ డోర్ నాక్ చేస్తున్న దాస్ గొంతు వినిపించడంతో మంచి పనిలో ఉండంగా డిస్టర్బ్ చేశాడని పీకల దాకా కోపం వచ్చినప్పటికీ ఎంత అవసరమైతేనే తప్ప అతను డిస్టర్బ్ చేయడని తెలిసిన విరాట్ అక్కడి నుండి బయటకు వెళ్ళాడు. డోర్ బయట నిలబడిన దాస్ కోపంగా ఉన్న విరాట్ ముఖాన్ని చూసి, కొంపతీసి నేనేమైనా రాంగ్ టైంలో డిస్టర్బ్ చేశానా అని మనసులో అనుకున్నాడు. అక్కడ నుండి కాస్త లోన్లీ ప్లేస్కి వెళ్ళిన తర్వాత విషయం చెప్పు అని సూటిగా అడిగాడు విరాట్. సార్, బలరాం గారిది సహజ మరణం కాదు. అసలు ఆయనకి ఎలాంటి అనారోగ్యం లేదు. ఎవరో పవర్ఫుల్ డ్రగ్ ఇచ్చారు. దానివల్లే ఆర్గాన్స్ ప్యారలైజ్ అయిపోయాయి. ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. కనీసం ఆయన బాడీ ఉన్నా టెస్ట్ చేయించి తెలుసుకునేవాళ్ళం. అంత్యక్రియలు జరిగిపోవడం వల్ల మనకు తెలుసుకునే ఛాన్స్ లేకుండా పోయింది అని వివరంగా చెప్పాడు దాస్. ఆ ఇన్ఫర్మేషన్ విన్న విరాట్ దవడలు కోపంతో బిగుసుకుపోయాయి. పిడికిలు బిగించి కోపాన్ని ఆపుకుంటూ, ఈ విషయం హాస్నికి తెలియనివ్వకు అండ్ ఆ మహేశ్వరి హారతి ఇద్దరినీ ఎప్పటికప్పుడు ఫాలో చేయండి. అన్ని విషయాలు బయటపడతాయి అని సీరియస్గా చెప్పాడు విరాట్. సరే సార్ అని ఆ పని చూడటానికి బయటికి వెళ్ళిపోయాడు దాస్. ఇది ఇలా ఉండగా ఆఫీస్ రూమ్లో కూర్చొని ఏం చేయాలో తెలియక దీర్ఘాలోచనలో మునిగి ఉన్న హాస్ని డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపించడంతో కమిన్ అని విసుగ్గార్చింది. డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చి, గుడ్ మార్నింగ్ మేడం అని ఫార్మల్గా విష్ చేసింది కీర్తి. అబ్బో, ఏంటి పాప పిలుపు మారింది అని వెటకారంగా అడిగిన హాస్నితో, ఎంతైనా మీరిప్పుడు కంపెనీ బాస్, నేనొక సాధారణమైన ఎంప్లాయీని. నా హద్దుల్లో నేను ఉండాలి కదా అని వినయంగా చెప్పింది కీర్తి. అంత సీన్ లేదు, కానీ నువ్వు ఎప్పుడూ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్వే, అది గుర్తుపెట్టుకో అని సీరియస్గా చెప్పింది హాస్ని. ఆ మాటకి హ్యాపీగా ఫీల్ అవుతూ కీర్తి, అమ్మయ్య, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని భయపడ్డాను. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది అని ఊపిరి పీల్చుకుంది. అది సరే, కానీ మార్నింగ్ నుండి ఎక్కడికి వెళ్ళావు, కనిపించలేదు అని అడిగిన హాస్నితో, ఏం చెప్పమంటావు తల్లి నా కష్టాలు. విరాట్ గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు, నీతో ఎందుకు వచ్చారు అని ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరూ నన్ను పట్టుకొని ఒకటే వాయింపు. ఆ గోల తట్టుకోలేక పారిపోయి వాష్రూమ్లో దాక్కున్నాను. ఇందాకే విరాట్ గారు వెళ్ళడం చూసి పరుగున ఇక్కడికి వచ్చాను అని గుండెల మీద చేయి వేసుకొని చెప్పింది కీర్తి. అందరికీ ఎందుకంత ఆతృత అంటావు అని డౌట్గా చూసింది హాస్ని. ఉండదా మరి, ఈ స్టేట్లోనే కాదు దేశంలోనే పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ నీ వెంట వస్తే అడగకుండా ఉంటారంటావా? మీ ఇద్దరి రిలేషన్ ఏంటని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి నన్ను చంపుకు తిన్నారు. అయినా అంత బిల్డప్ ఇచ్చావేంటి బేబీ, నీ సైజ్కి నీ బిహేవియర్కి ఏమైనా సూట్ అయ్యేలా ఉందా అని విసుగ్గా అంది కీర్తి. అయిందిగా, ఆఫీస్లో అందరి ముఖాల్లో ఒక రకమైన కంగారును చూసి ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యాననుకున్నావు అని చెప్పుకొస్తున్న హాస్ని వాక్ ప్రవాహానికి బ్రేక్ వేస్తూ, ఓ ఆపు ఆపు బేబీ, అది నిన్ను చూసి కాదు, నీ వెనుకనున్న సింహాన్ని చూసి. అయినా చిట్టెలకకి ఎవరైనా భయపడతారా అని హాస్ని గాలి తీసేసింది కీర్తి. అదేంటి పాప అంత మాట నేసావు, అదంతా నన్ను చూసే అని విరాట్ గారి ముందు ఎంత బిల్డప్ ఇచ్చానో తెలుసా, నన్ను ఏమనుకున్నారో ఏంటో అని బేలగా అడిగింది హాస్ని. జోకర్ అని అనుకుంటారు అని నవ్వుతున్న కీర్తిని ఏమనలేక పళ్ళు నూరింది హాస్ని. అలా ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి, నువ్వు ఈరోజు నుండి నా పర్సనల్ అసిస్టెంట్గా ఉంటావు, వెంటనే ఆర్డర్స్ రెడీ చేయిస్తాను అని చెప్పింది హాస్ని. నో బేబీ, నలుగురు 4 రకాలుగా అనుకుంటారు, ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉండని అని ఇబ్బందిగా చెప్పింది కీర్తి. నాకు నీకంటే నమ్మకమైన మనిషి దొరకరు కీర్తి, ఇక్కడ అంతా కొత్త, ఎవరినీ నమ్మలేని పరిస్థితి. నాకంటూ సపరేట్గా మనిషి ఉండాలి కదా, అది ముందుగా నీతోనే స్టార్ట్ చేస్తాను అని చెప్పి ఆర్డర్స్ రెడీ చేయించింది హాస్ని. ఇంతలో బలరాం ఓల్డ్ అసిస్టెంట్ లోపలికి వచ్చి, మేడం, మిస్సెస్ మహేశ్వరి గారు రిసెప్షన్లో గొడవ చేస్తున్నారు, ఆమెను హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది అని చెప్పారు. ఓకే, నేను వస్తున్నాను, మీరు వెళ్ళండి అని చెప్పి
కీర్తితో కలిసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రిసెప్షన్ దగ్గరికి వెళ్ళింది హాస్ని. అప్పటికే వాళ్ళకి కాస్త దూరంలో ఎవ్వరికీ కనిపించకుండా కార్నర్లో నిల్చున్న విరాట్ వాళ్ళు మహేశ్వరి ఏం చేస్తుందో చూద్దాం, అవసరమైతే అటాక్ చేద్దాం అని రెడీగా ఉన్నారు. దారిలో బేబీ అర్జెంటుగా విరాట్ గారికి కాల్ చేయి, ఆవిడ చాలా డేంజరస్ పర్సన్ అని కంగారుగా అంది కీర్తి. ఊరుకోవే, ప్రతిదానికి విరాట్ గారిని రమ్మని పిలవడం బాగోదు. అయినా ఆ ముచ్చుముఖానికి నేనే ఎక్కువ, నేను చూసుకుంటానులే అని కాన్ఫిడెంట్గా చెప్తూ మహేశ్వరి ముందుకు వెళ్ళి నిల్చొని, ఏంటి నీ సమస్య, ఇక్కడికొచ్చి ఈ రచ్చ అంతా ఎందుకు చేస్తున్నావు అని విసుగ్గా అంది హాస్ని. ఎందుకు వచ్చావంటే ఇది నా ఆఫీస్, ఇక్కడికి ఓనర్గా నేను కాకపోతే క్లీనర్గా నువ్వు వస్తావా అని కోపంగా అడిగింది మహేశ్వరి. నువ్వు ఓనర్ ఏంటి, కళ ఏమైనా కన్నావా అని వెటకారంగా నవ్వుతున్న హాస్ని వైపు తినేసేలా చూస్తూ, ఈ ఆస్తి మొత్తం నాది, నాకు రాసిచ్చిన వీలునామా మార్చి రాయించుకొని మోసం చేయడానికి సిగ్గులేదు. నేను బలరాం గారి అఫీషియల్ వైఫ్ను, నా హక్కు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ హాస్ని మీదకు వచ్చింది మహేశ్వరి. ఇంకోసారి నీ నోటు నుండి మా నాన్న పేరు వచ్చిందో నిల్చున్న చోటే గొయ్యి తీసి పాతి పెడతాను, కబడ్దార్ అని కోపంగా చేయి చూపించింది హాస్ని. ఆమె మీద కోపంతో ఊగిపోతూ, నీకెంత ధైర్యం ఉంటే నా మీద చేతుతావు అని ఆవేశంగా అక్కడున్న షోపీస్ను విరగ్గొట్టి, నేను ఈ కంపెనీలో టాప్ మోస్ట్ సీనియర్ను, నన్ను పంపించడం నీ వల్ల కాదు అని పొగరుగా మాట్లాడింది మహేశ్వరి. ఏం చేస్తావు, ఏం చేస్తావు చెప్పు అని గట్టిగా అరుస్తూ మహేశ్వరి గూబ గుయ్యమని అనిపించింది. నీకు నచ్చింది నువ్వు చేసుకో అని పొగరుగా చెప్పింది హాస్ని. నన్నే కొడతావా, నీ అంతు చూస్తాను, నీ మీద కేసు వేసి నిన్ను రోడ్డు మీదకు ఊడ్చకపోతే నా పేరు మహేశ్వరియే కాదు అని ప్రగల్భాలు పలుకుతున్న మహేశ్వరి వైపు ఊరగా చూస్తూ, అవునా బండా, ముందు ఇక్కడున్న విరాట్ గారిని తప్పించుకొని వెళ్ళు, చూద్దాం అని కళ్ళెగరేసింది హాస్ని. విరాట్ గారు ఇక్కడున్నారా అని తడబడుతూ అడిగిన మహేశ్వరి వైపు చూసి పొగరుగా నవ్వుతూ, ఉన్నారు, ఇప్పుడు వాగు చూస్తాను అని ధీమాగా చేతులు కట్టుకొని నిల్చుంది. ఇది మోసం, అతను ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకోను, వెంటనే ఇక్కడి నుంచి పంపించే అని పంతంగా అంది మహేశ్వరి. ఒక్క నిమిషం ఆగు, వస్తారు, అదేదో నువ్వే చెప్పు అని నవ్వుతున్న హాస్ని వైపు కోపంగా చూస్తూ, మళ్ళీ వస్తాను, నీ అంతు చూస్తాను అని అక్కడి నుండి బయటకు వెళ్ళడానికి వెనుదిరిగింది మహేశ్వరి. హలో మహేశ్వరి గారు అని చిటికలు వేసి పిలిచి, నువ్వు పగలకొట్టిన షోపీస్కి డబ్బులు ఎవడిస్తాడు, మీ తాతనా అని వేలాకోలంగా అడిగింది హాస్ని. ఆమె వైపు కోపంగా చూస్తూ పర్స్లో నుండి డబ్బులు తీసి విసిరింది మహేశ్వరి. ఆమె వ్యవహారానికి కోపం వచ్చిన హాస్ని, మర్యాదగా ఆ కింద పడిన డబ్బుల్ని నా చేతిలో పెట్టు, లేదంటే నా గార్డ్స్ చేతిలో ఎందుకు పనికి రాకుండా పోతావు అని హెచ్చరించింది. ఆ మాటకి హాస్ని వైపు చంపేసేలా చూస్తూ కింద పడిన డబ్బుల్ని తీసి విసురుగా హాస్ని చేతిలో పెట్టి అక్కడి నుండి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయింది మహేశ్వరి. ఆ డబ్బులు తీసుకొని కొత్త షోపీస్ కొనిపెట్టి మిగిలిన డబ్బులతో అందరికీ కాఫీ ఆర్డర్ చేయి అని చెప్పి క్యాబిన్లోకి వెళ్ళడానికి వెనుతిరిగింది హాస్ని. ఆమెనే చూస్తూ థ్యాంక్ యూ మేడం అని హ్యాపీగా చెప్పింది రిసెప్షనిస్ట్. ఇట్స్ ఓకే అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది హాస్ని. ఆమెను అనుసరించింది కీర్తి. అప్పటి వరకు జరిగిందంతా చూసిన ఆఫీస్ స్టాఫ్ హాస్ని డేరింగ్ స్టెప్కి మహేశ్వర్ని డీల్ చేసిన విధానానికి షాక్ అయిపోయారు. ఇదంతా దూరం నుండి చూసిన విరాట్ పెదవుల మీద అందమైన నవ్వు విరిసింది. హాస్ని వైపు ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ ఉండిపోయాడు. సార్, మనం చూస్తుంది మేడంనేనా అని అనుమానంగా అడిగిన దాస్ వైపు చూసి నవ్వుతూ, ఇంకా అనుమానంగా ఉందా, వెళ్ళడుగు, కన్ఫర్మ్ చేస్తుంది అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు విరాట్. నేను వెళ్ళడిగితే హాస్ని మేడం ఎలా రియాక్ట్ అవుతారో అని ఇమాజిన్ చేసుకున్న దాస్ ఉలిక్కిపడ్డాడు. అసలు దాస్ ఏమని ఊహించుకున్నాడు? బయటకు వెళ్ళిన మహేశ్వరి పరిస్థితి ఏంటి? బలరాంకి డ్రగ్ ఇచ్చింది ఎవరో విరాట్ తెలుసుకోగలుగుతాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.